హాయ్ గైస్, వెల్కమ్ టు డే 6. ఫోన్ని కంట్రోల్గా యూజ్ చేస్తూ స్టడీ అండ్ వర్క్ మీద ఫోకస్డ్గా ఉండటం ఎలా? సో ఈ డే 6th రోజు మనం ఏంటంటే ఫోన్ తీసుకుందామని జస్ట్ స్టాప్ చేస్తున్నాం. అంటే ప్రీవియస్గా కూడా చేస్తున్నాం. ఇది మనం ఫోన్ తీసుకుందాం జస్ట్ స్టాప్ చేస్తున్నాం. ఇలా చేస్తే ఏంటంటే మన బ్రెయిన్కి లైక్ ఒక వాక్యూమ్ అనేది ఫీల్ అవుతాం అనమాట. అంటే ఎంటీ ఫీల్ అవుతాం. దీనికి ఒక రీప్లేస్మెంట్ అయితే కావాలి మనకి. సో ఆ రీప్లేస్మెంట్ అనేది మనకి ఎలా ఉండాలి అంటే క్లీన్ డోపామిన్ అనేసి ఉండాలి. మనకి 2 టైప్స్ డోపామిన్ ఉంటాయి. జంక్ డోపామిన్, క్లీన్ డోపామిన్. సో జంక్ డోపామిన్ అంటే ఏంటి? రీల్స్, షార్ట్స్, గేమ్స్, జంక్ ఫుడ్, ఇవన్నీ మనకి జంక్ డోపామిన్ అనమాట. వీటికి ఏంటంటే ఫాస్ట్ గా స్పైక్ అయిపోతుంది మనకి. అంటే ఎమ్మటి ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి యా యా అన్నట్టుగా చేయాలన్నట్టు అనిపిస్తుంది. అదే మనకి క్లీన్ డోపామిన్ లో ఏంటి? వాకింగ్, స్టడీయింగ్, ఫినిషింగ్ వన్ టాస్క్, ఫినిషింగ్ వన్ వర్క్, కోల్డ్ వాటర్, ఇవన్నీ మనకి గుడ్ డోపామిన్ అన్నమాట. సో స్లో స్ట్రైక్ అవుతుంది, కానీ అవుట్పుట్ మాత్రం నీకు ఎక్సలెంట్ ఉంటది ఇక్కడ. అదే నీకు జంక్ లో ఏంటంటే డే ఎండ్కి వచ్చేసరికి అవుట్పుట్ 0 ఉంటుంది నీకు. సో ఇది. సో మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే మనకి ఆ రీప్లేస్మెంట్, ఇప్పుడు ఆ వాక్యూమ్ అనేది ఉంటుంది కదా, ఇట్లా తీసుకుందామని జస్ట్ స్టాప్ అవుతున్నప్పుడు మనకి ఆ ఎంటీ స్పేస్ అనేది ఉంటుంది కదా, అక్కడ రీప్లేస్మెంట్ అనేది ఎలా ఉండాలంటే ఈ గుడ్ డోపామైన్ తోటి రీప్లేస్మెంట్ చేయాలన్నమాట. సో ఈ గుడ్ రీప్లేస్మెంట్ ఎలా చేస్తావు నువ్వు? కంటిన్యూ అంటే సడన్ గా అంటే నీకు సడన్ గా అయిపోదు. ఎలా స్లోగా చేసుకుంటూ రా. ఫర్ ఎగ్జాంపుల్ 2:1 రేషియోలో చెయ్యి. సో 2:1 రేషియో ఎలా అంటే 2 క్లీన్ డోపామిన్ పెట్టుకోండి, 1 జంక్ పెట్టుకోండి. అలా. సో అలా చేయడం వల్ల ఏంటంటే నీకు ఒకటేసారి కాకుండా ఒకటేసారి నువ్వు అలా చేయడం వల్ల కూడా నువ్వు ఏది చేయలేకుండా ఫీల్ అవుతావు. లైక్ మనం డే 5 లో కూడా డిస్కస్ చేసాము. ఫోమో అనేది లైక్ ఫోమో అయినా కావచ్చు, బ్రెయిన్ ఫాగ్ అనేది కావచ్చు. సో ఇలా ఫీల్ అవుతాం మనం సడన్ గా. అలా కాకుండా మనం స్లోగా చేసుకోవాలంటే 2:1 రేషియో లేదా 1:2 రేషియో అలా చేయండి. అంటే 2 క్లీన్, 1 జంక్. అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మార్నింగ్ లేవగానే అయితే ఇది పెట్టుకోకండి. ఆ 2:1 రేషియో మార్నింగ్ లేవగానే మంచి గుడ్ డోపామిన్ తో రీప్లేస్మెంట్ చేసుకోండి. సో ఇప్పుడు మార్నింగ్ లేవగానే మంచిగా కొంచెం వాకింగ్ చేయండి. అది గుడ్ డోపామిన్ కాబట్టి కొంచెం వాకింగ్ చేసుకుంటే బాగుంటుంది. మీరు యాక్టివ్ గా కూడా ఉంటారు. సో సెకండ్ ఏం చేయండి? స్టడీ చేసుకోండి. అది కూడా గుడ్ డోపామిన్. మళ్ళీ ఈవినింగ్ అట్లా కొంచెం సేపు లైక్ గేమ్స్ ఆడుకోండి, కొంచెం సేపు అట్లా చూసుకోండి. సో ఇలా చేస్తే మీకు ఏంటి అని అంటే ఒకటేసారి కాకుండా బర్డెన్ అనేది అనిపించదు, మళ్ళీ డల్నెస్ ఉండదు, లైక్ ఏదైనా మిస్ అవుతున్నాం అని ఫియర్ కూడా ఉండదు, ఫోమో కూడా ఫీల్ అవ్వరు మీరు. సో ఈ డొపామిన్ ని మీరు రీప్లేస్ చేసుకోవడంలో ఉంటుంది అనమాట ఆ వాక్యూమ్ దగ్గర. సో ఇది మనకి మెయిన్ స్టేజ్ అనమాట ఇక్కడ. ఆ రీప్లేస్మెంట్ నువ్వు ఎంత మంచి గుడ్ డొపామిన్ తో నువ్వు ఇక్కడ రీప్లేస్ చేసుకుంటావో నీ రిజల్ట్ కూడా అంతే క్లియర్ గా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అనమాట క్లీన్ డోపామిన్. సో నీ క్లీన్ డోపామిన్ ఏంటి అంటే నీ గుడ్ హ్యాబిట్స్ ఏంటి, నువ్వు దేంతో రీప్లేస్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నావో ఆ డోపామిన్ తో మాత్రమే రీప్లేస్ చేసుకోండి. మళ్ళీ లేదు నేను జంక్ లోకి వెళ్ళిపోతానంటే దెన్ యూ విల్ బి లూజింగ్ అనమాట ఇక్కడ. సో అలా కాకుండా మనం రీప్లేస్మెంట్ చేస్తే క్లీన్ డోపామినే ఉండాలి. అంటే మనకి మంచిగా ఇది చేస్తే నీకు నీ రిజల్ట్ ఉంటుంది, నేను ఇది చేస్తే సక్సెస్ అవుతాను, ఇట్లా అని ఉంటే దట్ విల్ బి వర్కింగ్ గుడ్ అన్నమాట. మెయిన్ థింగ్ మనకి ఇక్కడ మోటో అదే కాబట్టి, అంటే రీప్లేస్మెంట్ కాబట్టి ఇక్కడ మనకి వీఆర్ రిమూవింగ్. అంటే ఆ రిమూవింగ్ చేసేటప్పుడు మనకి ఎంటీ స్పేస్ ఉంటుంది. సో ఆ ఎంటీ స్పేస్ ని మళ్ళీ మనం ఫిల్ చేస్తున్నాం. ఫిల్లింగ్ అనేది గుడ్ ఉండాలి. సో గుడ్ ఉంటేనే మన రిజల్ట్ అనేటివి కూడా మంచిగా మనకి చేంజెస్ అనేటివి కనిపిస్తాయి. సో ఇది అనమాట మనకి డే 6 లో వచ్చేసరికి. సో మీరు కూడా ఏంటి రీప్లేస్ చేస్తారు, మీ క్లీన్ డోపామిన్ యాక్టివిటీ ఏదో కూడా నాకు కమెంట్ చేయండి. సరేనా? బాయ్.